గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మా ఈరోజు టాపిక్స్ ఎవరు చెప్పాలి? Afternoon to all. Good afternoon, ma'am. This is Sanusha. I am from BGBS Women's College, Narscool. Today we discuss about what is anatomy. Herophilus was the first person to perform systematic dissection of the human body. అంటే హీరోఫిలస్ అనే వ్యక్తి ముందుగా అసలు ఎనాటమీ అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ మానవుని యొక్క శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎలాగా డిసెక్షన్ అనేది విచ్ఛేదం అనేది చేయగలం అనేది తెలియజేసిన వ్యక్తి. సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ ద ఎనాటమీ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఎనాటమీ అంటే ఏంటంటే the branch of the science concerned with the bodily structure of the human animal and other living organisms, or anatomy is the study of the structure or body parts and relationship to one and another. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైనా యానిమల్స్ ఆర్ హ్యూమన్స్ ఆర్ బర్డ్స్ ఆర్ ఏదైనా వాటి యొక్క ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ వాటి యొక్క స్ట్రక్చర్ గురించి చెప్పేదాన్ని ఎనాటమీ అని చెప్పేసి అంటారు. సపోజ్ మన బాడీలో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్గాన్స్ అని ఉన్నాయి కదా, దాంట్లోని మనం దేన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా ఒక హార్ట్ కానీ లంగ్స్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఏదైనా. ఇప్పుడు లంగ్స్ తీసుకుంటే లంగ్ యొక్క స్ట్రక్చర్ అనేది దాని సైజ్ అనేది ఎంత వెయిట్ ఉన్నది దాని గురించి స్టడీ చేయడాన్ని ఎనాటమీ అని చెప్పేసి అంటారు. బోత్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద యాన్షియంట్ గ్రీక్ లాంగ్వేజెస్. ఈ ఎనాటమీ ఫిజియాలజీ అనే దాన్ని కూడా గ్రీక్ నుంచి మనం తీసుకున్న వర్డ్స్ అన్నవి. ఎనాటమీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ ద న్యాచురల్ సైన్స్ అండ్ బయాలజీ అండ్ మెడిసిన్ విచ్ ఇంక్లూడింగ్ ద హ్యూమన్ ఎనాటమీ, యానిమల్ ఎనాటమీ అండ్ ప్లాంట్ ఎనాటమీ. మనం ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ అయినా వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ ని మనం దాన్ని హ్యూమన్స్ గురించి చదివితే అది హ్యూమన్ ఎనాటమీ అవుద్ది. ప్లాంట్స్ గురించి కానీ యానిమల్స్ గురించి కానీ దేని గురించి వాటి యొక్క స్ట్రక్చర్ గురించి చదివినప్పుడు దాన్ని ఎనాటమీ అని చెప్పేసి అంటారు. ఈ ఎనాటమీ మేజర్ గా 2 టైప్స్ అన్నమాట. అంటే మైక్రోస్కోపిక్ ఎనాటమీ, మైక్రోస్కోపిక్ ఎనాటమీ. మైక్రోస్కోపిక్ ఎనాటమీ అనేది మనం చూసి చదవగలిగే దాన్ని మైక్రోస్కోపిక్ అని, అంటే ఎక్స్టర్నల్ గా కనిపించే బాడీ ఆర్గానిజమ్స్ కానివ్వండి ఏదైనా మనం చూసి దాని గురించి చెప్పగలిగేదాన్ని మైక్రోస్కోపిక్ ఎనాటమీ అని. Macroscopic anatomy is the study of the anatomical structure that can be seen by the naked eye, such as the external and internal body organisms. మైక్రోస్కోపిక్ ఎనాటమీ మనం చూడలేము, అంటే మన బాడీని స్కిన్ చూడగలం తప్ప దాంట్లో ఉన్న సెల్స్ ని టిష్యూస్ ని మనం చూడలేం. అలా చూడలేని వాటిని మైక్రోస్కోప్ ద్వారా చూసి వాటి గురించి స్టడీ చేసి వాటి గురించి మనం తెలుస్తాం. అలా స్టడీ చేసే వాటిని మైక్రోస్కోపిక్ ఎనాటమీ అని చెప్పేసి అంటాం. Microscopic anatomy is the study of the thin anatomical structures such as tissues or cells. మైక్రోస్కోపిక్ ఎనాటమీ అనేది 2 టైప్స్ గా డివైడ్ అయి ఉంటది. ఒకటి అంటే సైటాలజీ, ఇంకోటి హిస్టాలజీ. అంటే సెల్స్ గురించి స్టడీ చేయడాన్ని సైటాలజీ అని, టిష్యూస్ గురించి స్టడీ చేయడాన్ని హిస్టాలజీ అని చెప్పేసి అంటాం. అలాగే ఈ మైక్రోస్కోపిక్ ఎనాటమీ కూడా 3 టైప్స్ గా డివైడ్ చేసి చెప్తారు. దాంట్లో ఈ మైక్రోస్కోపిక్ ఎనాటమీ గ్రాస్ ఎనాటమీ అని కూడా పిలుస్తాము. దాంట్లో మెయిన్ వచ్చేసి సర్ఫేస్ ఎనాటమీ, రీజనల్ ఎనాటమీ, సిస్టమాటిక్ ఎనాటమీ. సర్ఫేస్ ఎనాటమీ, దిస్ ఇస్ ద స్టడీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ anatomical features without dissection, sometimes called to the superficial anatomy. మన బాడీలో ఉన్న ఎక్స్టర్నల్ anatomical ఫీచర్స్ ని డిసెక్షన్ చేయకుండా, ఎలాంటి విచ్ఛిన్నం చేయకుండా వాటి గురించి స్టడీ చేయడాన్ని సర్ఫేస్ ఎనాటమీ అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని సమ్ టైమ్స్ సూపర్ఫిషియల్ ఎనాటమీ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి రీజనల్ ఎనాటమీ. ఈ రీజనల్ ఎనాటమీ ఫోకస్ ఆన్ ద స్పెసిఫిక్ ఎక్స్టర్నల్ అండ్ ద ఇంటర్నల్ రీజియన్స్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ వచ్చేసి సిస్టమాటిక్ ఎనాటమీ. Systematic anatomy focus on the anatomy of the different organ systems such as the respiratory and the nervous system. అంటే మన బాడీలో ఉన్న సిస్టమ్స్ గురించి వాటి యొక్క షేప్ గురించి చెప్పేది సిస్టమాటిక్ ఎనాటమీ. నెక్స్ట్ వచ్చేసి ఫిజియాలజీ, the branch of the biology that deals with the normal functions of living organisms and their parts, or the study of physiology, the study of the how to human body works. ఎనాటమీ అనేది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ యొక్క స్ట్రక్చర్ ని షేప్ గురించి చెప్తుంటే ఆ ఉన్న ఆర్గాన్స్ ఏ వర్క్ చేస్తాయి అని చెప్పేది ఫిజియాలజీ. Good afternoon, ma'am. Good afternoon, everyone. I'm Neelima from Gayatri College of Science and Management, Srikakulam. Integumentary system అంటే ఫస్ట్ ఇంటెగ్యుమెంట్ అంటే ఏంటి అంటే ద అవుటర్ టఫ్ లేయర్ ఆఫ్ ద బాడీ విచ్ ప్రొటెక్ట్స్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, యాక్ట్స్ యాజ్ ఏ ఫిజికల్ బ్యారియర్. అంటే ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ అంటే లార్జెస్ట్ ఆర్గన్ అనేది స్కిన్ కదా. స్కిన్ అనేది
ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ లైక్ టెంపరేచర్ కానీ హ్యూమిడిటీని కానీ ఇంకా ప్యాథోజన్స్ కానీ దేన్నైనా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఆర్గన్ లా ఎంటైర్ బాడీ అంతా లేయర్ ఫామ్ లో ఉంటే దాని ఇంటెగ్యుమెంట్ అంటారు. ఎగ్జాంపుల్ స్కిన్. ఇంకా సబ్క్యూటేనియస్ మ్యూకస్ మెంబ్రేన్స్ కూడా ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ లోకే వస్తాయి. అయితే ఫస్ట్ ICD-10 CM కోడ్ రేంజ్ ప్రకారం L00 to L99 నుంచి స్టార్ట్ అవుతుంది. డిసీజెస్ రేంజెస్ ఏంటంటే స్టార్టింగ్ గా కొన్ని డిసీజెస్ స్పెసిఫిక్ గా ఉన్నాయి, లైక్ డెర్మటైటిస్, బుల్లస్ డిసీజ్, పాపులర్ స్క్వామస్ డిసీజ్, యూటిక్లేరియా, ఎరిథ్రీమా, ఎజేమా. ఈ డిసీజ్ కి L00 to L99 వరకు స్పెసిఫిక్ కోడ్ గా రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్, diseases of integumentary system organs code range for L00 to 99. First the L00 to L08, infections of skin and the subcutaneous tissue. Like సింపుల్ గా ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ ఏదైనా ఫిజికల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎఫెక్ట్ అయితే L00 to L08 అనేది కోడ్ చేస్తాము. నెక్స్ట్ ది L10 to L14, బుల్లస్ డిసీజ్. ఇది బుల్లస్ డిసీజ్ అనేది ఒక రేర్ కండిషన్ డిసీజ్ అన్నమాట. అది ఎక్కువగా లార్జ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ బ్లిస్టర్స్ లా స్కిన్ మీద అపియర్ అవుతూ ఉంటది. ఇది ఎక్కువగా చిన్నపిల్లలకి అలాగే కొంతమంది ఎడల్ట్స్ లో చూస్తూ ఉంటాం. ఇది చాలా రేర్ డిసీజ్. నెక్స్ట్ వన్ ఈజ్ L20 to L30, డెర్మటైటిస్ అండ్ ఎజిమా. డెర్మటైటిస్ అనేది కామన్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది, రెడ్నెస్, ఇచ్చింగ్నెస్, ఫ్లేకీ, డ్రై sometimes. Eczema also a condition, one type of dermatitis. Atopic dermatitis, it represents the eczema condition. Next one, L40 to L45, papillosquamous diseases. Papillosquamous diseases related to skin lesions consisting of a red or purple plaques or scales can be appeared in this condition. Next one, L49 to L54, urticaria and erythema. Urticaria also called as hives. సో ఇది ఏంటంటే రెడ్డిష్ లైట్ టైనీ బంప్స్ ఫామ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎక్కువగా ఇచీనెస్ కానీ రెడ్నెస్ కానీ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. నెక్స్ట్ ది L55 to L59. It is related to the radiation related disorders, like examples fibrosis, keratinosis, hyperpigmentation, tissue necrosis. Sometimes it leads to the skin cancer also. L55 to L59 code diseases related to the radiation. Next one is L60 to L75, disorders of skin appendages. Skin appendages like nails, hair, those related diseases will come under the skin appendages. Next, L76 to L76.82, intraoperative post-procedural complications of skin and subcutaneous tissue. This means ఎప్పుడైనా సర్జరీస్ కానీ ఏదైనా యాక్సిడెంట్స్ కానీ అయ్యేటప్పుడు లోకల్ అనస్థీషియాస్ కానీ సెడేటివ్స్ కానీ ఏవైనా ఇచ్చారంటే అది అడ్వర్స్ ఎఫెక్ట్ బాడీకి పడకపోతే ఏదైనా రియాక్షన్ ఎగ్నెస్ట్ గా చేస్తే అప్పుడు ఈ కోడ్ చేస్తారు. వాటి రిలేటెడ్ డిసీజెస్ కి L76 to L76.82 ని కోడ్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ L80 to L99, అదర్ డిసీజెస్ ఆఫ్ స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూస్. అంటే లైక్ ఎగ్జాంపుల్ మ్యూకస్ మెంబ్రేన్ లో కానీ ఎక్కడైనా డిఫెక్ట్ ఉంటే L80 to L99 అనేది కోడ్ చేస్తారు. That's it, ma'am. Thank you, everyone. Everybody, this is Jayashree. I am from Sri Vaishnavi Degree College, Stone. Today my topic is fine needle aspiration biopsy. So what is mean by fine needle aspiration? It is a type of biopsy procedure. It means the removal of fluid, cells or tissues with the help of thin needle for examination under a microscope. So fine needle aspiration biopsy ante it is a biopsy procedure. మన బాడీలో ఉన్న సెల్స్ ఆర్ టిష్యూస్ ని
ఏదైనా డ్యామేజ్డ్ టిష్యూస్ని రిమూవ్ చేయడానికి మనం ముందు ఒక థిన్ నీడిల్ని తీసుకొని మైక్రోస్కోప్ ద్వారా మనం ఎగ్జామిన్ అంటే టెస్ట్ చేస్తాం అనమాట. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ యొక్క పర్పస్ ఏంటి? ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ పర్పస్ ఈజ్ యూజ్డ్ ఏ నీడిల్ అండ్ సిరింజ్ టు గెట్ ఏ టిష్యూ ఆర్ ఫ్లూయిడ్ శాంపుల్ ఫ్రమ్ ఏ సస్పీషియస్ మాస్ ఇన్ అవర్ బాడీ. వాటి యొక్క పర్పస్, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ యొక్క పర్పస్ ఏంటంటే మన బాడీలో ఏదైనా డ్యామేజ్డ్ ఏరియాలో ఉన్న టిష్యూస్ లేదా సెల్స్ని మనం ఒక నీడిల్ ద్వారా చూస్ చేసుకొని మనం వాటిని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేయడానికి యూజ్ చేస్తాం. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ యూజ్ ఇట్ టు హెల్ప్ డయాగ్నోసిస్ అబ్నార్మల్ టిష్యూ ఇన్ సెవెరల్ ఏరియాస్ ఆఫ్ యువర్ బాడీ సచ్ యాజ్ యువర్ బ్రీస్ట్, థైరాయిడ్ అండ్ లింఫ్ నోడ్స్. చాలా మంది హెల్త్ కేర్ ఏం ప్రొవైడ్ చేస్తారంటే దాని యొక్క ట్రీట్మెంట్ కోసం మన బాడీలో ఉన్న బ్రీస్ట్ కానీ థైరాయిడ్ అండ్ లింఫ్ నోడ్స్ని వీటి ద్వారా మనం టెస్ట్ చేస్తాము. Fine needle aspiration biopsy is performed when material is aspirated with a fine needle and the cells are examined cytologically. Fine needle aspiration ఒక చిన్న సూది ఏదైనా మనం టిష్యూని కానీ సెల్ కానీ చూస్ చేసుకున్నప్పుడు వాటి యొక్క సెల్స్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక చిన్న నీడిల్ ద్వారా బయాప్సీ చేస్తాము. A core needle biopsy is typically performed with a larger bore needle to obtain a core sample of tissue for histopathological evaluation. మనం హిస్టోపాథలాజికల్ ఎవాల్యుయేషన్ రిజల్ట్ కోసం సెల్ యొక్క ప్రధాన ఒక కోర్ని సూది బయాప్సీ సాధారణంగా బోర్ సూదితో నిర్వహిస్తాం. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ యొక్క ప్రొసీజర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ఆర్ వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్. మనం దీన్ని విత్ గైడెన్స్ ఆర్ వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్ కోడ్స్ ద్వారా కూడా చూడగలుగుతాం. విత్ ఇమేజింగ్ గైడెన్స్ కోడ్స్ 10005, వాటి యొక్క అడిషనల్ కోడ్ 10006, 10007 వాటి యొక్క అడిషనల్ కోడ్ 10008, 10009 దాని యొక్క అడిషనల్ కోడ్ 10010, 10011 దాని యొక్క అడిషనల్ కోడ్ 10012. సో ఇది ఇమేజింగ్ గైడెన్స్. వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్ 10004 అండ్ 10021 అనేది వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్. When more than one fine needle aspiration biopsy is performed on separate lesions at the same session, same day, same imaging modality, use the appropriate imaging modality add-on code for this second and subsequent lesion. మనం ఒకే సెషన్లో ఒకే లీజన్కి ఎప్పుడైతే రిపోర్ట్ చేయబడుతుందో అప్పుడే ఒకే సెషన్లో అదే రోజు అదే ఇమేజింగ్ పద్ధతి ద్వారా గాయాలపై ఒకటి కంటే ఎక్కువ బయాప్సీని యూజ్ చేసినప్పుడు రెండవ లేదా వేరే గాయం కోసం తగిన ఇమేజింగ్ మొడాలిటీని యాడ్ ఆన్ కోడ్ అనేది యూజ్ చేస్తాము. When more than one fine needle aspiration biopsy is performed on separate lesions, same session, same day, using different imaging modality, report the corresponding primary code with modifier 59 for each additional imaging modality. అదే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీని నిర్వహించినప్పుడు అదే సెషన్ అదే రోజు ఇమేజింగ్ పద్ధతి ద్వారా మోడిఫైయర్ 59 దానికోసం యాడ్ ఆన్ కోడ్ను నివేదించడం జరుగుతుంది. When fine needle aspiration biopsy is performed on one lesion and core needle biopsy is performed on a separate lesion, same session, same day, using the same type of imaging guidance, both the over needle biopsy and the imaging guidance for the core needle biopsy may be reported separate with the modifier 59. కోర్ నీడిల్ బయాప్సీ కోసం ఇమేజింగ్ మార్గదర్శకాన్ని ఒక గాయంపై FNA బయాప్సీ నిర్వహించినప్పుడు దాని యొక్క కోర్ నీడిల్ బయాప్సీ కూడా ప్రత్యేకం అదే సెషన్లో అదే రోజున ఒకే రకమైన ఇమేజింగ్ గైడెన్స్ని ఉపయోగించి యూజ్ చేస్తారు. మనం ఇప్పుడు FNA నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ కోడ్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇమేజింగ్ కోడ్స్ 10005 FNA including ultrasound guidance first lesion. So what is mean by ultrasound guidance?
A biopsy procedure that uses CT scan means a special type of X-ray linked to a computer to find an abnormal area in the body to help guide the removal of a sample tissue from that area. So ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై కంప్యూటెడ్ టోమోగ్రాఫ్ గైడెన్స్ అంటే ఏంటి? అదొక బయాప్సీ ప్రొసీజర్. సిటీ స్కాన్ ని యూజ్ చేస్తాం. సిటీ స్కాన్ అంటే స్పెషల్ టైప్ ఆఫ్ ఎక్స్రే లింక్డ్ టు ఏ కంప్యూటర్. ఒక కంప్యూటర్ కి ఎక్స్రేస్ లింకింగ్, దాన్నే సిటీ స్కాన్ అంటూ ఫైండ్ అన్ అబ్నార్మల్ ఏరియా ఇన్ ద బాడీ అండ్ హెల్ప్ గైడ్ ద రిమూవల్ ఆఫ్ ఏ శాంపుల్ టిష్యూ ఫ్రమ్ దట్ ఏరియా. అండ్ వాటి యొక్క యాడ్ ఆన్ కోడ్ వచ్చేసి 10006 ఈచ్ అడిషనల్ లీజన్. అండ్ నెక్స్ట్ 10007 FNA ఇంక్లూడింగ్ ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్. వాటి యొక్క యాడ్ ఆన్ కోడ్ 10008. 10009 FNA biopsy including CT guidance first lesion. CT 10019 FNA including CT guidance first lesion. 10010 వాటి యొక్క అడిషనల్ కోడింగ్. 10011 FNA including MR guidance first lesion. 10012 దాని యొక్క అడిషనల్ కోడింగ్. ఫస్ట్ ఇక్కడ FNA ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీలో ఫిజిషియన్స్ ఏం చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ థైరాయిడ్ తీసుకుంటే, సపోజ్ ది పేషెంట్ హ్యాస్ థైరాయిడ్ విత్ సమ్ లీజన్స్. సపోజ్ ఫిజిషియన్స్ పర్ఫార్మ్ ఆన్ FNA. మనం ఒక థైరాయిడ్ గ్లాండ్ తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తారు, థైరాయిడ్కి కొన్ని సమ్ లీజన్స్ ఏమన్నా అయితే ఫిజిషియన్ ఏం చేస్తారు, ఈ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ ద్వారానే చూస్తే that the physicians anesthesia the patient with the help of ultrasound noise guidance that will insert the needle. ఫస్ట్ ఫిజిషియన్స్ పేషెంట్స్కి అనస్థీషియన్స్ దేని హెల్ప్ ద్వారా, అల్ట్రాసౌండ్ నాయిస్ గైడెన్స్ ద్వారా, దీని ద్వారా నీడిల్ అనేది ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్న కొంత టిష్యూని లేదా సెల్స్ని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, if a patient is having more than 2 lesions, then the code for the ultrasound guidance is 10005 10006 into 2. అదే ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్కి చూసుకుంటే, when a patient coming from a hospital for biopsy in the fluoroscopic guidance for 5 lesions means 10007 10008 into 4. ఇవి విత్ ఇమేజింగ్ గైడెన్స్. ఈ ఇమేజింగ్ గైడెన్స్ కొన్ని అల్ట్రాసౌండ్స్ ద్వారా కానీ, ఎక్స్రేస్ ద్వారా, రేడియో వేవ్స్ ద్వారా, సౌండ్ వేవ్స్ ద్వారా వీటిని మనం ఎగ్జామిన్ చేస్తాము. ఇవి కాకుండా వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్ కూడా ఉన్నాయి. వాటి యొక్క కోడ్ వచ్చేసి 10004 అండ్ 10021. ఇవి రెండు వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్. When a patient coming from a hospital for biopsy in the without guidance for 2 lesions చూస్తే 10021 10004 into 1 అనేది మనకు కోడింగ్ వస్తుంది. ఇక్కడ బయాప్సీ అంటే ఏంటంటే ద రిమూవల్ ఆఫ్ సెల్స్ ఆర్ టిష్యూస్ ఫర్ ఎగ్జామినేషన్ బై ఏ ప్యాథాలజిస్ట్. ఓవర్ మేడం, థ్యాంక్ యూ. థర్డ్ ఆప్షన్ ఎవరు మా? ఇప్పుడు మీరు ఆప్షన్స్ అనుకుంటున్నారు కదా, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది అనుకుంటున్నారు, మీరు ఆన్సర్ ఇది అనుకుంటున్నారు కదా. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఫస్ట్ ఆప్షన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? శ్రీజ, ఫస్ట్ ఆప్షన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మా. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. మ్యామ్ అక్కడ 100 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆర్ లెస్ దాన్ కి ఇచ్చారు కదా మ్యామ్ కోడ్ 15002 అని. హలో, చెప్పండి చెప్పండి మా, వింటున్నా. క్వశ్చన్ లోన 25 and 25 బోత్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ మెన్షన్ చేశారు. ఓకే, సో 25 ఐ మీన్ రెండు యాడ్ చేస్తే 50 వస్తుంది. ఓకే, కానీ కోడ్ ప్రకారంగా మనకి 100 కావాలంటే ఇంకా 2 times యాడ్ చేయాలి. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ బట్టి అకార్డింగ్ టు మీ 1500 into 2 అని అనుకుంటున్నాను. ఓకే మా. ఓకే మా శ్రీజ. నెక్స్ట్ ఎవరు మా? సెకండ్ ఆప్షన్ ఎవరు అనుకుంటున్నారు? ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? మ్యామ్ థర్డ్ ఆప్షన్ అనుకుంటున్నాను. మరి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాను కదమ్మా, ఎందుకు అనుకుంటున్నారు అని అంటున్నాను కదా.
జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, అంటే ఎందుకు అనుకుంటున్నారు అలా ఎలా, అంతే. నేను చెప్తాను మ్యామ్. మిగతా కోర్స్ లో లెగ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు మ్యామ్. ఓకే 15002 లో మాత్రమే లెగ్స్ అని చేశారు మ్యామ్. నాకు ఓకే, కూడా కొంచెం డౌటే ఉంది మ్యామ్ ఈ క్వశ్చన్, అందుకే చెప్పడం లేదు. మీకు కూడా డౌటే ఉంది. ఓకే, మ్యామ్ ఆప్షన్ సి మ్యామ్, అనేది 15002 మ్యామ్. మాత్రమే ఉంది. ఎందుకు అంటే ఈ కోడ్ లో మనం క్వశ్చన్ లో లెగ్ యూస్ చేసాం మ్యామ్. ఈ కోడ్ లో 15002 లో ఉంది మ్యామ్. ప్లస్ ఇది ఈ కోడ్ లో 100 స్క్వేర్ సెంటీమీటర్స్ లో ఉంది మ్యామ్. మనం క్వశ్చన్ వచ్చేసి 25 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంది కాబట్టి దానికంటే తక్కువ ఉంది కాబట్టి 15002 అనుకుంటున్నాం మ్యామ్. ఇంటూ 2 అన్నది రాదనుకుంటున్నాం మ్యామ్. ఓకే మా అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్ అనేది. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఏ సర్జికల్ ప్రిపరేషన్ ఆఫ్ 25 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆన్ ది రైట్ లెగ్ ఈస్ పర్ఫార్మ్డ్ విత్ ఏ 25 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆన్ ది లెఫ్ట్ లెగ్ వాట్ సిపిటి ఈజ్ రిపోర్టెడ్. అంటే ఏంటి, ఇక్కడ సర్జికల్ ప్రిపరేషన్స్ లో ఒక రైట్ లెగ్ కి లెఫ్ట్ లెగ్ కి అనేది సర్జికల్ ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఎన్ని స్క్వేర్ మీటర్స్, 25 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా, రైట్ లెగ్ ఏమో 25, లెఫ్ట్ లెగ్ అయితే 25. రెండు యాడ్ చేస్తే ఎంత, 50 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, ప్రైమరీ కోడ్స్ అనేది మనం ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ అనేది ఇవ్వము. ప్రైమరీ కోడ్స్ కి ఎప్పుడు కూడా మనం మల్టిప్లై అనేది చెయ్యము. ఇక్కడ 15002 అండ్ 15004 అనేది మెయిన్ ప్రైమరీ కోడ్స్ కదా. ఈ మెయిన్ ప్రైమరీ కోడ్స్ కి మనం యాడింగ్ కోడ్ అంటే ఏంటి, మల్టిప్లై అని చేయము. కాబట్టి ఏబి అనేది ఆప్షన్స్ అవ్వవు. ఓకేనా, మా అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఎస్ మేడం. ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తించుకోండి, ప్రైమరీ కోడ్స్ కి ఎప్పుడు కూడా మనం యాడింగ్ కోడ్ అనేది ఇవ్వము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 15003 కి వాటిల్లో చూడండి, వాడు ఏమడిగాడు, ఇక్కడ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అనేది ఇంటిమేట్ చేయలేదు. కానీ ఈ 15004 లో కూడా ఏమేమి పార్ట్స్ ఇంటిమేట్ చేశాడు, ఐస్, ఫేస్, స్కాల్ప్, మౌత్, నెక్, ఇయర్స్ అనేవి ఇంటిమేట్ చేశాడు. కానీ 15002 అనే ఆప్షన్ చూడండి, 15002 అనే ఆప్షన్ లో లెగ్ అనేది కంప్లీట్ గా ఇంటిమేట్ చేశాడు. లెగ్ అనే పార్టీకి మనం సర్జికల్ ప్రిపరేషన్స్ చేస్తే 100 స్క్వేర్ సెంటీమీటర్స్ అనే మెజర్మెంట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, 15002 అనే దాంట్లో సర్జికల్ ప్రిపరేషన్స్ లో జరుగుతున్నాయి. కానీ ఎటువంటి వాటికి, ట్రంక్, ఆర్మ్, లెగ్స్ కి అనే వాటికి మనం సర్జికల్ ప్రిపరేషన్స్ చేస్తే 100 స్క్వేర్ సెంటీమీటర్స్ అనే మెజర్మెంట్స్ యూజ్ చేయాలి కదా. ఇక్కడ 100 స్క్వేర్ సెంటీమీటర్స్ అని యూజ్ చేశాడు. కానీ ఇక్కడ మనకి ఎంత మెజర్మెంట్స్ ఇచ్చాడు, రైట్ లెగ్ ఏమో 25, లెఫ్ట్ లెగ్ కి 25, 50 స్క్వేర్ సెంటీమీటర్స్. ఎప్పుడు కూడా సరే ఇక్కడ 100 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇస్తే మనం, వాడు హై అని కూడా ఇవ్వలేదు కదా, అప్పుడు లో అని తీసుకోవచ్చు. అంటే ఏంటి, 0 నుంచి 100 లో ఎటువంటి మెజర్మెంట్స్ వచ్చినా కూడా మనం ఈ కోడ్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ మీరు ఆన్సర్స్ ఎలా కనుక్కోవాలి, ప్రైమరీ కోడ్ కి ఎప్పుడు కూడా యాడింగ్ కోడ్ ఇవ్వం కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ అనేవి కాదు. థర్డ్ ఆప్షన్ లో సి, ఆప్షన్ సి లో అడు లెగ్ అనేది ఇంటిమేట్ చేశాడు. ఎక్కడ లెగ్ ఉంది, ఆప్షన్ సి లో 15002 అనే దాంట్లో లెగ్ ఉంది. ఎంత స్క్వేర్ లోని, 50 స్క్వేర్ సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా లెగ్ అనేది ఇంటిమేట్ చేయలేదు వీటన్నిటికి కూడా. కానీ 15000 అనే దానికి లెగ్ అనేది ఇంటిమేట్ చేశాడు, స్క్వేర్ కూడా ఇంటిమేట్ చేశాడు, 50 స్క్వేర్ సెంటీమీటర్స్. కాబట్టి 50 స్క్వేర్ సెంటీమీటర్స్ 100 స్క్వేర్ సెంటీమీటర్స్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ సి అనేది తీసుకోవాలి. ఓకేనా, మా అర్థమైన ఆన్సర్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే, నేను అదే విధంగా ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చెయ్యండి మా. సెకండ్ ఆప్షన్, సెకండ్ క్వశ్చన్ నోట్ చేశారు ఎవరైనా? నో మ్యామ్. ఓకే, నేను షేర్ చేస్తున్నాను చూడండి. సెకండ్ ఆప్షన్ అనేది నోట్ చేయండి మీరు. మా చూడండి, కనిపిస్తుంది అందరికి? నోట్ చేయాలి మ్యామ్.
ఎస్ మా నోట్ చేసుకోండి. ఓకే మా, ఇది నోట్ చేయండి మా. అందరూ కూడా నాకు మండే నుంచి కూడా కంప్లీట్ గా అందరూ రండి, ఎందుకంటే 20,000 సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను నేను. ఓకేనా, నాకు తెలిసి మంత్ ఎండింగ్ అయితే మీకు క్లాసెస్ అనేవి ఎండ్ అయిపోతాయి మా, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఒక కాలేజ్ వాళ్ళకి అయితే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుందని చెప్పారు. కనిపిస్తుందా? క్లారిటీ లేదు. మరి నోట్ చేసుకోండి, దీని ఎక్స్ప్లెనేషన్ నేను మండే ఇస్తాను. టైం అయిపోతుంది కదా, ఇప్పుడే ఇచ్చేస్తాను నేను టైం ఉంటే. ఓకేనా, టుడే టాపిక్ నేమ్ ఫస్ట్ టైం మీరు సెమినార్స్ ఇచ్చారు కదా, సెమినార్స్ అండ్ సర్జికల్ ప్రిపరేషన్స్ మా. చెప్పండి మా. 17106 కూడా నోట్ చేసుకోవాలి మా. టుడే టాపిక్ నేమ్ సెమినార్స్ చెప్పారు మీరు, ఇంకోటి సర్జికల్ ప్రిపరేషన్స్. ఓకే మా, నోట్ చేశారు అందరూ? ఓకే, వీటిలో ఏ ఆన్సర్ అనుకుంటున్నారు మీరు? డి అనుకుంటున్నా మేడం. డి. చెప్పండి స్వాతి. మ్యామ్ నేను ఇంకా లాస్ట్ కోడ్ రాసుకుంటున్నాను మ్యామ్. ఓకే ఓకే ఓకే. అటెండెన్స్ ఇచ్చినారు కదా మ్యామ్, అటెండెన్స్ వేసి వచ్చాను. ఫస్ట్ అటెండెన్స్ వేసేయాలి మనం, తర్వాత నోట్స్ రాసుకోవాలి. చూడండి పెట్టాను మా. చెప్పండి మ్యామ్. నేను 17004 అనుకుంటున్నాను మ్యామ్. నేమ్ ఏంటి మా మీది? 17004 మా. ఇప్పుడు చెప్పండి మా, మీరు ఏ ఆప్షన్స్ అనుకుంటున్నారో ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఓకేనా, మీ ఆప్షన్స్ ఏంటి మా? మీరు ఏ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారు? 1700, 1703, 1704. ఓకే వర్షిని, గుడ్. ఇంకా శ్రవంతి? ఆన్సర్ బి మ్యామ్. ఆన్సర్ బి. ఓకే, స్వాతి మీద ఆన్సర్ ఏంటి మా? మ్యామ్ నేను ఇంకా చదువుతున్నాను మ్యామ్. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పిన వాళ్ళు? 7004 బి మ్యామ్. ఓకే, ఆప్షన్ ఏ మ్యామ్. 1704 మ్యామ్. బి అనుకుంటున్నాను. మేడం సరే మేడం, ఇందాక చూసుకోలేదు. 17004 మేడం కరెక్ట్ ఆన్సర్. మా క్వశ్చన్ ఎవరైనా చదవండి మా ఒకసారి. What CPT coding reports the destruction of 20 pre-malignant lesions by laser surgery? మా ఇక్కడ ఏమడిగాడు? 23 మ్యాలిగ్నెంట్ లీజన్స్ కింద ఇచ్చాడు. 20 లీజన్స్ అని చెప్పాడు. మ్యామ్. 20 మ్యామ్. 20. ఓకే, 20 లీజన్స్ కింద ఇచ్చాడు మా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, 17000 అనేది డిస్ట్రక్షన్స్ సర్జరీస్ లోని ఓన్లీ ఫస్ట్ లీజన్ కి అయితే మనము సర్జరీస్ అనేది చేయగలం. ఓకేనా, సర్జరీస్ అయినా, లేజర్ సర్జరీస్ అయినా, ఎలక్ట్రో సర్జరీస్. ఇక్కడ చూడండి 17000 అనే దాన్ని డిస్ట్రక్షన్ బినైన్ ఆఫ్ ద ప్రీ మ్యాలిగ్నెంట్ చేయాలనుకుంటే మనము ఓన్లీ ఫస్ట్ అయితే మన ఫస్ట్ ఆప్షన్ అయితే ప్రైమరీ కోడ్. అది ప్రైమరీ కోడ్ లో కూడా ఎన్ని లీజన్స్ ఇచ్చాడు? ఓన్లీ సింగిల్ లీజన్ ఇచ్చాడు. చూడండి అక్కడ ఓన్లీ ఫస్ట్ లీజన్ లేకపోతే సింగిల్ లీజన్ చెప్పాడు. కాబట్టి మనం ఇక్కడ ఎన్ని లీజన్స్ ఉన్నాయి? 20 లీజన్స్ ఉన్నాయి. ఓకే, సపోజ్ ఫస్ట్ దాన్ని యూజ్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ దాన్ని ప్రైమరీ కోడ్ కింద తీసుకుని దానికి యాడింగ్ కోడ్ ఎంత? 17003 అని ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ థాట్ లో ఏంటి? 14 లీజన్స్. అంటే ఏంటి? ఓన్లీ ఇక్కడ 14 లీజన్స్ యూజ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ప్రైమరీ కోడ్ లోనేమో ఓన్లీ సింగిల్ లీజన్, తర్వాత యాడింగ్ కోడ్ లోనేమో ఓన్లీ 14 లీజన్స్ యూజ్ చేయాలి. సపోజ్ ఈ రెండు కూడా యూజ్ చేస్తున్నాం. ఎలాగ? ఫస్ట్ లీజన్ సింగిల్ లీజన్ తీసుకున్నాం, తర్వాత 14 లీజన్స్ యూజ్ చేసాం, అప్పుడు 15 లీజన్స్ అయినాయి. ఇంకెన్ని లీజన్స్ మిగులుతాయి? 5 లీజన్స్ మిగులుతాయి. 5 లీజన్స్ మిగిలినప్పుడు వెయిట్ మా. ఓకే, ఈ 5 లీజన్స్ లో చూడండి ఇక్కడ 17004 అని చూడండి. 17004 లో లేజర్ సర్జరీస్, ఎలక్ట్రో సర్జరీస్ అవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? 15 ఆర్ మోర్ లీజన్స్. అంటే ఏంటి? 15 లేకపోతే దానికన్నా ఎక్కువ లీజన్స్ అయితేనే మనం యూజ్ చేస్తాం. ఈ 17004 అనే కోడ్ ని 15 లేకపోతే దానికన్నా ఎక్కువ లీజన్స్ ఉంటే మనము ఓన్లీ ఈ కోడ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం 17000 అండ్ 17003 అనేది తీసుకున్నామండి. అప్పుడు 15 లీజన్స్ అయినాయి. ఇంకెన్ని లీజన్స్ మిగిలితే 20లో 5 లీజన్స్ ఉన్నాయి. కానీ ఎక్స్ట్రా 5 లీజన్స్ కి ఇక్కడ ఏ కోడ్ ని యూజ్ చేయలేం, ఎందుకంటే ఇక్కడ యాడింగ్ కోడ్ అనేది సెపరేట్ యాడింగ్ కోడ్ ఇవ్వలేదు. అదే విధంగా 17004 అనే దానికేమో ఓన్లీ 15 నుంచి కౌంటింగ్ ఉంటుంది. అప్పుడు దీన్ని యూజ్ చేయలేం కదా. అప్పుడైతే మనం ఈ కోడ్ అయితే యూజ్ చేయలేం కాబట్టి ఇది వదిలేసేయండి. ఫస్ట్ 17000 కోడ్, 17003 అనే కోడ్స్ అనేవి
క్యాలిక్యులేషన్ లోకి అయితే ఉండవు, ఎందుకంటే అక్కడ ఓన్లీ ఫస్ట్ లీజన్ అని చెప్పాడు, అదే విధంగా 14 లీజన్స్ అని చెప్పాడు. రెండు కూడా కలిపితే కూడా మనకు 15 లీజన్స్ అవుతున్నాయి తప్ప ఇంకా 5 లీజన్స్ అనేవి మిగిలిపోతున్నాయి. అప్పుడు ఆ 5 లీజన్స్ అనేవి అడిషనల్ కింద వేటిని కూడా మనం యాడ్ చేయలేం. కాబట్టి ఫస్ట్ 17000 అండ్ 17003 అనే కోడింగ్ అనేది రెండు రావు. ఓకేనా మా అర్థమైందా? ఎస్ మ్యామ్. అప్పుడు ఫస్ట్ ఏ తీసేయండి, తర్వాత డి తీసేయండి, ఇంకెన్ని మిగిలినాయి? బిసి అనే కోడింగ్ అదే ఆప్షన్స్ మిగిలినాయి. బిలో చూడండి 17004 అనే కోడ్ చూడండి. 174 అనే కోడ్ లో ఆడేమని చెప్పాడు? 15 ఆర్ మోర్ లీజన్స్ అని చెప్పాడు కదా. 15 ఆర్ మోర్ లీజన్స్ అని చెప్పినప్పుడు మనకి ఎన్ని లీజన్స్ ఉన్నాయి మన దగ్గర? 20 లీజన్స్ ఉన్నాయి కాబట్టి 15 కన్నా ఎక్కువ. 20 లీజన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 20 కన్నా ఇక్కడ 15 కన్నా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఎటువంటి మనం ఏ కోడ్ యూజ్ చేయొచ్చు? 17004 కోడ్ యూజ్ చేయొచ్చు కదా. ఎందుకు యూజ్ చేస్తాం? అక్కడ 20 లీజన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ స్టార్టింగ్ కోడ్ లో ఎన్ని లీజన్స్ తో స్టార్ట్ అవుతుంది? 15 లీజన్స్ తో స్టార్ట్ అవుతుంది. 15 ఆర్ మోర్ అంటున్నాడు కాబట్టి 15 నుంచి మనం తీసుకుంటే 20 అనేది 15 కన్నా ఎక్కువ. కాబట్టి ఈ కోడ్ ని తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్ గా మనకి సర్జరీ ప్రీ మ్యాలిగ్నెంట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ అయితే ఏంటనుకుంటున్నారు మీరమ్మా? ఓకే, బి మా గుడ్. 17004 అవుతుంది, ఎందుకంటే పై ఏవి కూడా అవ్వవు. ఎందుకంటే 17000 తీసుకున్నా 17003 తీసుకున్నా కూడా ఇంకా మనకి లీజన్స్ అనేవి మిగిలిపోతున్నాయి. అడిషనల్ కోడ్స్ అనేవి ఇంకెక్కడ ఉండవు, ఎందుకంటే ఫస్ట్ లీజన్ ప్రైమరీ కోడ్ ఇచ్చేసాం, యాడింగ్ కోడ్ లో కూడా మిగిలినవి ఇచ్చేసాం. ఇంకా మనకి ఎటువంటి అడిషనల్ కోడ్స్ అనేవి లేవు ఇక్కడ. కాబట్టి మనం బి అంటే 17004 ని చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఆడు 15 ఆర్ మోర్ అంటున్నాడు కాబట్టి 20 అనేది 15 కన్నా ఎక్కువ కాబట్టి ఈ కోడ్ ని యూజ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా మీ అందరికి? ఓకేమా. ఇవి ఏంటంటే క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చానంటే సర్జరీస్ లోనే ఇంటిగ్యుమెంటెడ్ సిస్టమ్ లో ఏ విధంగా మనం కోడ్ అడుగుతాడు, ఏ విధంగా క్వశ్చన్స్ వేస్తాడు అనేది ఇది ఓన్లీ ఎగ్జాంపుల్స్ మా, అంతే. ఓకేనా మా? టుడే టాపిక్ నేమ్ ఏంటి మా? సమ్మరీస్ ఇచ్చారు, అదే విధంగా సర్జికల్ ప్రిపరేషన్స్ చెప్పాను. ఇంకోటి ఈ రోజు చెప్పాను కదా టాపిక్, ఇప్పుడు చెప్పాను కదా, డిస్ట్రక్షన్ బినైన్ ఆర్ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్. మ్యామ్ 17106 కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు మ్యామ్. అవును మ్యామ్, 17106 కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. 1700 సారీ, ఇది దీనికి సంబంధించింది కాదు మా, ఇది ఓన్లీ లీజన్స్ కి, ఇది వేరేది. ఓకేనా? ఇక్కడ 10 స్క్వేర్ సెంటీమీటర్స్ అడిగాడు కదా, నేను చూసుకోలేదు. మీకైతే కావాల్సింది 17004 వరకే. ఓకే మా. 20,000 సిరీస్ లో కూడా నేను క్వశ్చన్స్ అనేవి ఇలాగే ఇస్తాను. ఎలా అంటే కొంచెం 20,000 సిరీస్ క్వశ్చన్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఓకేనా? నార్మల్ గా మీకు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అనేవి ఇస్తా. ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా మీకు?